ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అదృష్ట యోగం 2026 పూర్తయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. జరగబోయేది ఇదే. మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది? 2026 పూర్తయ్యేలోపు మిథున రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారికి సమయం మిత్రుల యొక్క సహకారంతో విజయాన్ని సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం మీకు లభిస్తుంది. సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగండి. ఇష్టదేవత శ్లోక పఠనం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులలో ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మాటలో స్పష్టత, సంయమనం అవసరం. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. వివాదాలకు దూరంగా ఉంటే పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు శుభప్రదమైన మార్పులు కూడా కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు 2026 పూర్తి అయ్యేలోపు మీ లైఫ్లో మీరు కలలో కూడా ఊహించిన మార్పులు అయితే చూడవచ్చండి. ఈ రాశి వారి వృత్తి జీవితం శనిదేవుని యొక్క కఠిన పర్యవేక్షణలో ఉంది. దీని అర్థం క్రమశిక్షణ, ఓర్పు మరియు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే విజయం లభిస్తుంది. షార్ట్ కట్స్ ఈ నెలలో అయితే మీకు అసలు పని చేయవండి. అయితే శని జలరాశిలో ఉన్నందున ఎగుమతి, దిగుమతులు, షిప్పింగ్, ఫార్మా లేదా విదేశీ వాణిజ్యం చేసే వారికి కూడా అద్భుతమైన లాభాలు వస్తాయి. మీ భాగ్యస్థానం బలంగా ఉండడం వలన మీడియా, పబ్లిషింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఫిబ్రవరిలో మీరు చేసేటటువంటి వ్యాపార ప్రయాణాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా కూడా కనిపిస్తాయి. మీ యొక్క వెబ్సైట్ లేదా కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడానికి బుధ శుక్రుల అనుకూలత వలన ఇది చాలా సరైన సమయము. ధన ప్రవాహం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అంటే భాగ్యం మీకు తోడవుతుంది. విదేశీ వనరుల నుండి, పాత పెట్టుబడుల నుండి లేదా వారసత్వ ఆస్తి ద్వారా కూడా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. తండ్రి గారి వైపు నుండి కూడా ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ రాశిలోనే గురువు ఉండడం వలన తెలివైన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనం లేదా మతపరమైన కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇది శుభ ఖర్చు అయినప్పటికీ బడ్జెట్ ప్రకారం వెళ్ళడం మంచిది. ఈ నెల చివరిలో కుజరాహుల కలయిక వలన షేర్ మార్కెట్ అత్యాశకు పోయి పెద్ద రిస్కులు అనేవి మీరు అసలు తీసుకోవద్దు. ఈ రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశిలోనే గురువు ఉండడం వలన మీలో రోగనిరోధక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి. ఇది మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల నుండి కూడా రక్షిస్తుంది. అయితే గురువు ఏ విషయాన్ని అయినా పెంచుతాడు కాబట్టి మీరు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 9వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మరియు శని దృష్టి వలన కాళ్ళు, తొడలు లేదా తుంటి భాగంలో నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి 23 తర్వాత మెట్లు ఎక్కే సమయంలో లేదా నడిచేటప్పుడు కూడా తొందరపాటు వద్దు. సంబంధ బాంధవ్యాల పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. సప్తమాధిపతి గురువు మీ రాశిలోనే ఉండడం వలన దాంపత్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీ యొక్క సలహాలను పాటిస్తారు. పాత గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇది చాలా చక్కటి సమయము. అయితే 9వ ఇంట్లో గ్రహాల కలయిక వలన తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. పెద్దలతో సాంప్రదాయాల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కేతువు 3వ ఇంట్లో ఉండడం వలన తోబుట్టువులతో సంబంధాలు కొంత తక్కువగా లేదా తటస్థంగా కూడా ఉంటాయి. మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క సొంత ఎదుగుదలపైన ఎక్కువగా దృష్టి పెడతారు. విద్యార్థులకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశము. చతుర్థాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు ఇద్దరూ కూడా భాగ్యస్థానంలో ఉండడం చేత సరస్వతి యోగం వంటి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య, PhD లేదా విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులకు ఆటంకాలు తొలగుతాయి. స్కాలర్షిప్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి మంచి సమయము. జ్ఞానం సంపాదించాలనే కోరిక మీలో బలంగా ఉంటుంది. ఫిలాసఫీ, జ్యోతిష్యం లేదా టెక్నికల్ సబ్జెక్టులపైన ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు చేస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు చక్కగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
మీరు చేయాల్సిన పరిహారాలు. బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వలన మేధస్సు పెరుగుతుంది. మీ పనిలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగుతాయి. మీ భాగ్యస్థానం బలంగా ఉన్నందున తల్లిదండ్రులు మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. పక్షులకు నానబెట్టినటువంటి పెసలు లేదా పాలకూర తినిపించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. గురువారం రోజున దేవాలయాన్ని సందర్శించి పసుపు రంగు పూలు లేదా అరటి పండ్లను సమర్పించండి. ఇది మీ యొక్క రాశిలోని గురుగ్రహాన్ని బలపరుస్తుంది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు ఉంటాయి. ఈ రాశి వారి ఇతరులను ఏ పని అప్పగించారు, అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ చిరకాలం వీరు ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దరికి వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంత్రిత పాల శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదం చేట, పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తిలో కూడా వీరు చక్కగానే రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. ఈ మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి ప్రావీణ్యం కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యాలు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకరణలు యందు వీరు ప్రావీణ్యం పొందుతారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా వీరికి ఉంటుంది. ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలు ఎక్కువ గౌరవం, విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్టసుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.